ఎందుకంటే టెన్షన్ పడుతున్నారు? ఫస్ట్ టైం మనకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది, అందులో కొత్త హీరోతో కదా, కొంచెం టెన్షన్ గా ఉంది. అవును, నువ్వు అసిస్టెంట్ జాయిన్ అయ్యావు కదా? అవును. కంగ్రాట్స్ అయ్యా. నా దగ్గర చేసిన అసిస్టెంట్ అందరూ మంచిగా సెట్ బాయ్స్ అయ్యారు. ఇగో హీరో వస్తున్నాడు, సాంగ్ ఏం చెప్తా? డైరెక్టర్ ఎవరమ్మా? ఇక్కడ హీరో ఎవరమ్మా? హలో హీరో. డైరెక్టర్. మన సినిమా పేరేంటి? ఎయిర్ బాయ్. సరే క్యారెక్టరైజేషన్ చెప్పండి. ఇంట్రడక్షన్ బాగుంటది, మామూలు ఉండదు. చెప్పండి. మీరు ఇలా నడుకొస్తుంటే మీ చుట్టూరు ఒక 100 మంది అమ్మాయిలు ఇలా చుట్టూరు తిరుగుతూ అన్నయ్య అంటుంటారు అందరూ. అసలు నీకు డైరెక్షన్ వచ్చాయ్యా? నాకు డైరెక్షన్ వచ్చాంటవా? హిందీలో ఫ్లాప్, తమిళ్లో ఫ్లాప్ ఇచ్చా, కన్నడలో ఫ్లాప్ ఇచ్చా. ఫ్లాప్ అవడం ఏంటయ్యా? నీకు కూడా ఒక ఫ్లాప్ ఇస్తే అప్పుడు అర్థం అవుతుంది డైరెక్షన్ వచ్చలేదు. మిర్రర్ చూపి. ఏంట్రా రోజు రోజుకి అందం పెరిగిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సరే హీరోయిన్ పిలుద్దామా? అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే. ఇంకో హీరోయిన్ పిలిపించండి. మా కూతురు హీరోయిన్. నమస్తే అండి. బాబు గొడుగు తీసుకురా. ఎల్లో హీరో సార్ ఇతనే. ఏందే హీరోనా? ఆ. సైట్ ఆన్సర్ లాగున్నాడే. హలో హలో. ఎక్కడో చూసా. నీవి వీడియోలు చూస్తాను. చాలా వీడియోలు చూస్తాను. ఏం వీడియోలు? చూడు యూట్యూబ్ లో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, అయ్యా. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓ అయ్యా, ఓకే ఓకే. ఏమనుకున్నావు నువ్వు? నేనే అనుకోలేదు. ఇప్పుడు అది వదిలేసి ఫస్ట్ సినిమా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను చెప్పండి. ఫస్ట్ నేను సార్ ఫస్ట్ టైం సార్ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో డేరింగ్ వెళ్ళి ఇద్దరు అమ్మాయిలకు ప్రపోజ్ చేసి ఇద్దరు ఓకే చేస్తాడు సార్. సరే కెమెరా ఏది? కెమెరా లేదు సార్ సినిమాకి. రెడీ సార్? సార్ యాక్షన్ చెప్పండి. యాక్షన్ మీరే చెప్పుకోవాలి సార్. కెమెరా కెమెరా ఉండదు, మీరే యాక్షన్ చెప్పుకొని మీరే కట్ చెప్పుకోవాలి. సరే యాక్షన్. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావులే తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. చావు థ్యాంక్ యూ ఒప్పుకున్నందుకు. మా కూతుర్ని పట్టుకుంటావేంటి? పట్టుకుంటావేంటి అలాగా? ఇష్టం ఉన్నప్పుడు పట్టుకొచ్చినప్పుడు వదిలేస్తే ఎలాగా? అంతేగాని అలా వదిలేస్తే అక్కడక్కడికి వెళ్ళిపోతే కుదరదు. ఏంటి సార్ ఏం చెప్పంటారు ఇప్పుడు నన్ను? నీకు ఏం చెప్పాను? కట్ చెప్పుకోమన్నా చెప్పుకోలేదు నువ్వు. కట్. నెక్స్ట్ నేను చెప్పండి. మీ నచ్చిన సాంగ్ వేసుకొని మీ ఇద్దరితో డాన్స్ చేయండి సార్. సౌండ్. ఏంట్రా అంత కళ్ళు మూసుకుపోయా నీకు? హీరోయిన్ కదా ఫీల్ అయిపోయా. హీరోయిన్ తల్లిరా. ఇప్పుడు ఏం చేయాలి సార్? కట్ చెప్పుకోరా. సార్ వీడితో డాన్స్ అయిపోయింది, ఆవిడతో వెళ్ళగా డాన్స్ మర్చిపోయిన భావన కోరికలే. ఇదిగో నువ్వు పట్టుకోవడానికి వీళ్ళే, మా కూతురు పట్టుకుంటది. ఓకేనా? అయితే ఓకే. కత్తి తీసుకొచ్చాడండి సార్. కట్ చెప్పండి. థ్యాంక్ యూ. సార్ 2 సీన్లు ఉన్నాయి సార్. మీకు యాక్సిడెంట్ అయితే చావుపోతుల మధ్య ఉంటే వాళ్ళిద్దరు ఐటమ్స్ డాన్స్ చేస్తే వాళ్ళని చూసి మీ బాడీలో నరాలన్నీ కదిలి పనిచేసి ఆ వేడికి పైకి లేస్తారు సార్. మీరు పడుకోండి సార్. తెచ్చేసాడు. ఇది లాస్ట్ సీన్ సార్. ఈ సినిమాలో క్లైమాక్స్ లో విలన్ కి మీకు హ్యాండ్ టు హ్యాండ్ లిప్ కిస్ ఉంటుంది సార్. హ్యాండ్ టు హ్యాండ్ లిప్ కిస్. విలన్ కి మీరు లిప్ కిస్ పెడతారు కదా, ఆడి పెద్దలు కొరికేస్తారు, సిఫ్టీకి చచ్చిపోతారు. అది క్లైమాక్స్. విలన్స్ ఎంట్రీ. ఏంట్రా ఇది? హలో ఓకే ఓకే సరే సార్ సినిమా ఆపేయమంటారు. సినిమా ఆపేసాను సార్. అదేంటి సార్ ఇంకా ఫైట్ అవ్వలేదు అప్పుడే సినిమా ఆపేస్తున్నారేంటి? ప్రొడ్యూసర్ అక్కడే చూసాడు మీ యాక్టింగ్ బాలని చెప్పి సినిమా ఆపేసాడు. సారీ సార్, ఏమనుకోదు, సినిమా అయిపోయింది. దీన్ని బట్టి నీకేం తెలిసింది? ఇట్రా నీకు పిట్ట కథ చెప్తాను. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. 7 అడవికి వెళ్ళారు. అడవికి ఒక చిన్న ఎండి చేప తీసుకొచ్చారు. ఒక చేప ఎండలేదు. ఈ కథల సారాంశం ఏం అర్థమైంది నీకు? రాజుగురికి 7 కొడుకులు అంటే రాజు మంచి
సార్ క్లైమాక్స్ వచ్చారు కాబట్టి మీకు మంచి రియల్ స్టోరీ చెప్తాను సార్. ఈ కథ బాగుందో మీరు చెప్పండి, ఓకేనా? దీని బట్టి మన సినిమా చేద్దాం. ఒక అడవిలో 3 కోతులు ఉండేవి సార్. ఆ 3 కోతులు అడవిలో చాలా చక్కగా ఉండి మధ్య 4వ కోతి కూడా ఉండేది సార్. ఓకే ఈ కోతుల నుంచి ఒక కోతి సిటీలోకి వెళ్ళింది సార్. ఓకే సిటీలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ అడవిలోకి ఈ కోతుల దగ్గరికి వచ్చింది సార్. ఈ కోతి కోసం ఒక ఎర్ర కోత వెయిట్ చేస్తుంది సార్. దీన్ని బట్టి మీకు ఏద్దాం సార్. కోతులు అడవిలో ఉండాలి కానీ సిటీకి వెళ్ళకూడదు. కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే బెస్ట్. ఏమర్థమైంది? పోలీసులు కూడా అప్పుడప్పుడు వదిలేస్తే బలే ఉంటుంది సార్. మారవారా నువ్వు ఇంకా? సో ఆ జడ్జెస్ కి ఈ ఎయిర్ వాయిస్ కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు. సుధీర్ నేను చూస్తాను అనుకోలేదు, నా అదృష్టం. చూశాను, అందరిని అలా చూస్తుంటే కన్నుల పండుగ అనిపించింది. బెస్ట్ స్కిట్. ఖుష్బు మ్యామ్. Very nice. I love the script. Brilliant. Super entertainment. సుధీర్, ఇక్కడ ఇద్దరున్నారు. మీ కాన్స్టెంట్ సపోర్ట్. ఐ కెన్ సే యువర్ ఫర్ ఎవర్స్. ఆహా ఆహా అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని. చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే కెరీర్ బిగినింగ్ లో ఎక్కడెక్కడో మ్యాజిక్లు చేసుకుంటూ ఏమవుతాం ఎలా ఉంటుందో ఫ్యూచర్ తెలియని ప్రయాణం అది. ఈ రోజు నిజంగా ఇక్కడ స్కిట్లు చేసుకుంటూ సినిమా ప్రమోషన్ కి ఇక్కడ వచ్చి ఈ స్టేజ్ నిలబడడం అనేది నిజంగా సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో అవడం అనేది చిన్న విషయం కాదండి. అలాంటిది ఈ స్టేజ్ నుంచి మా వాడు హీరో అంటే మేము ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. సో అంటే కొంతమంది అంటారు కదా ఏమీ సాధించాలనుకుంటే కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. దానికి మా సుధీర్ ఎగ్జాంపుల్. నా దృష్టిలో ఈడు ఒక్కడే హీరో కాదు, నా దృష్టిలో ఈ ముగ్గురు హీరోలే. Thank you so much for joining them, Sudhir. खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त. సో మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా ఫన్ ఫిల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ put your hands together to welcome the ever great, ever gorgeous ఖుష్బు గారు and కృష్ణ భగవాన్ గారు.